లేకపోతే మిషనరీస్. ఈ 4 సంవత్సరాలు వాళ్ళు ఒక కోర్స్ నేర్చుకోవడానికి వస్తారు. 4 సంవత్సరాల్లో వాళ్ళు ఒక మంచి డిసైపుల్‌షిప్ ట్రైనింగ్ లాగా వాళ్ళని తయారు చేసి మరి అనేక ప్రాంతాలకు పంపించడానికి ప్రభు సహాయం చేశాడు. కొంతమంది ఆఫ్రికన్ స్టూడెంట్స్ ఉన్నారు నాకు, బ్లాక్స్, మరి ఐవరీ కోస్ట్‌లో, తర్వాత నేపాల్‌లో, అలాగా డిఫరెంట్ ప్లేస్‌లో యవనస్తుల్ని ప్రభు మహాకృప చేత ఇస్తున్నాడు. హడ్సన్ టైలర్ అంటాడు, "దేర్ ఆర్ 3 స్టేజెస్ టు ఎవ్రీ గ్రేట్ వర్క్ ఆఫ్ గాడ్. ఫస్ట్ ఇంపాసిబుల్, దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్, దెన్ ఇట్ ఈస్ డన్." ఏదైనా ఒక పని చేయడానికి, ఒక గొప్ప పని చేయడానికి 3 స్టేజెస్ ఉంటాయంట. కష్టం, చేయలేం, ఇంపాసిబుల్, చేయలేం అంటాడు అనుకునే సందర్భాలు ఉంటాయి. కొంత అలా ప్రార్థన చేస్తుంటే ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఒకసారి. నిజమే, అస్సాంకి ఇక్కడ రావడానికి చాలా కష్టం అలా అనిపించింది. కానీ ప్రభు ఆ కార్యం జరిపించాడు. అయితే 2002లో మరి ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు, లోకంలో తిరుగుతున్నప్పుడు ఒక బ్రదర్ చేత ప్రభులోకి నడిపించబడ్డాను. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్, మా ఇంటికి జీతం కంటే లంచం ఎక్కువ వచ్చేది చెప్పాలంటే. ఎందుకంటే నేను 9th క్లాస్లో ఉండగానే దాదాపు 13,000 లంచం లెక్క పెట్టేవాడిని. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ అవడం వల్ల డబ్బుకి ఏం కొద్ది ఉండేది కదా, మంచి ఫ్రెండ్స్ ఉండేవారు అనమాట నాకు. మంచి అంటే ఈ చాలా ఈ లోకల్ బాగా పేరు మోసిన వ్యక్తులు, పిల్లలు, తర్వాత సినీ డైరెక్టర్లు, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ గా ఉండేవారు అనమాట. సుకుమార్ గాని రీసెంట్ గా ఒక సినిమా తీసాడు, సానా బుచ్చుబాబు అని పునే అనే ఒక సినిమా తీసాడు అనమాట. వీళ్ళు కేవీపీ రామచంద్రరావు మానవులు, రావుగోపాలరావు మానవులు, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ గా ఉండేవారు. వాళ్ళతో తిరుగుతున్నప్పుడు నాకు ఒక డ్రీమ్ ఉండేది, ఎందుకంటే బాగా డబ్బు సంపాదించాలి. ఎందుకంటే వాళ్ళు మెర్సిడెస్ బేస్ కార్లు ఇవన్నీ ఉంటా ఉండే. నేను బాగా యాక్టివ్గా ఉండేవాడిని, స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండేవాడిని, చాలా అట్రాక్ట్ గా మరి ప్రజలు చాలా అట్రాక్ట్ అయ్యేవారు అనమాట. మా ఫ్రెండ్స్ అందరిలో నేను ఒక్కడే నల్లగా ఉండేవాడిని అనమాట. మిగతా వాళ్ళందరూ తెల్లగా ఉండేవాళ్ళు. స్పోర్ట్స్ ఆడడం వల్ల వీళ్ళతో క్లోజ్నెస్ ఉండేది. అలా వెళ్ళిపోతున్న ఆ దినాల్లో మరి ఆశ్చర్యకరంగా మా నాన్నగారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం. యాక్చువల్గా నాకు ఒక డ్రీమ్ ఉండేది, బాగా డబ్బులు సంపాదించాలి. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క ఆక్వా ఇండస్ట్రీలో వచ్చే డబ్బులు వాళ్ళు గోను సంచులతో తెచ్చేవారు అన్నమాట. చూసినప్పుడు డబ్బు సంపాదించాలి, చాలా ఫాస్ట్ గా ఉండేవాడిని, మోడర్న్ గా కనబడేవాడిని అనమాట. ఎక్కడ హాలీవుడ్, టాలీవుడ్, తర్వాత ఈ యొక్క పాప్ సాంగ్స్ అవి ఇవన్నీ బాగా చూస్తూ ఉండేవాడిని అనమాట. బ్రిట్నీ స్పియర్స్, పాల్గొని పాత్ర, ఇలాగేదో ఫ్యాషనబుల్ గా ఉండేవాడిని. వెరైటీ వీళ్ళు అట్రాక్ట్ అయ్యేవారు. వీళ్ళతో ఉండేటప్పుడు బాగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ జాబ్ చేస్తే డబ్బు ఎక్కువ సంపాదించలేమని మా ఫ్రెండ్స్ బిజినెస్ లో ఉండేవారు, మా ఫ్రెండ్స్ పాలిటిక్స్ లో ఉండేవారు, మా ఫ్రెండ్స్ సినీ ఫీల్డ్ లో ఉండేవారు. అయితే యాక్చువల్ గా బిజినెస్ అంటే మనకి అంత డబ్బు లేదు, మనం చేయలేము, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయలేము. రెండోది సినీ ఫీల్డ్ అంటే నాకు గ్లామర్ లేదు, ఇలా అనుకునేవాడిని. అప్పుడు థర్డ్ ఆప్షన్ పాలిటిక్స్ పెట్టుకున్నాను అనమాట. ఒక నామినేషన్ వేద్దాం ఎలక్షన్ లో. ఎడ్యుకేషన్ 2002లో నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పుడు నామినేషన్ వేద్దాం, అలా డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే క్రికెట్ ఆడడం వల్ల కొంత ఇన్ఫ్లుయెన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేది. తర్వాత పెద్దవాళ్ళతో తిరుగుతూ ఉండేవాడిని. ఆ దినాల్లోనే మరి చంద్రబాబు నాయుడుకి క్యారేజ్ ఇవ్వడం, ఎలక్షన్ క్యాంపెయిన్ లో యనమల రామకృష్ణుడు వెనకాల ఉండడం, ఇలా వెళ్ళిపోతా ఉండేవాడిని అనమాట. సడన్ గా ప్రభు అక్కడి నుంచి వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చి, కిరణ్ నువ్వు, మా నాన్నగారికి పెద్దాపురం అనే ఒక ఏరియా మరి ఆంధ్రాలోనే చాలా భయంకరమైన ప్రదేశం అన్నమాట. ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయితే నేనుండే ఫాస్ట్ లైఫ్, కిరణ్ నువ్వు అక్కడికి వెళ్తున్నావు పాడైపోతావు అన్న. కానీ ప్రభు నన్ను అక్కడే పట్టుకుని, అక్కడే రక్షించి, అక్కడే పరిచర్య పిలుచుకుని అనేక దేశాలు, అనేక ప్రాంతాలని, అక్కడే యవనస్తుల్ని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, గైట్ ఇంజనీరింగ్ కాలేజ్, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, ప్రభు ఆ ప్రాంతానికే చాలా కాలేజ్ తీసుకొచ్చాడు. పెద్దాపురం పట్టణం ఒకప్పుడు చాలా భయంకరమైన
వ్యభిచారానికి పేరుగాంచింది. ఇప్పుడు అక్కడ వ్యభిచారం ఏమీ లేదు. ప్రభు దాన్ని పరిశుద్ధ పట్టణంగా మార్చాడు. ఎన్నో రోజులు ప్రార్థన చేస్తా ఉండేవాడు. ప్రభా ఈ పట్టణాలు మార్చి, ఈ పట్టణాన్ని మార్చి, ఈ పట్టణాలు మార్చి. ప్రభు ఆశ్చర్యకరంగా ఆ యొక్క పేరు నేను అక్కడి నుంచి మరి దేవుడు అది వాటి నుంచి అక్కడ తొలగించి అనేక మంది ఆ యొక్క వృత్తిలో ఉండే వాళ్ళు ప్రభులోకి రావడం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి అన్నమాట. 2002లో మారు మనసు పొందిన తర్వాత పరిచర్యకి రావడానికి ప్రభు ఆశ్చర్యకరంగా కృప చూపించాడు. అప్పటికి నేను ముంబై ఎయిర్ ఇండియాలో సెలెక్ట్ అయ్యాను. ముంబై ఎయిర్ ఇండియాలో సెలెక్ట్ అయ్యి మరి నేను జాయిన్ అవ్వాలి. జాయిన్ అవుతుంటే ఆ లెటర్ తీసుకుని చూస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, నువ్వు నా దగ్గర పని చేస్తావా, వాళ్ళ దగ్గర పని చేస్తావా అని ప్రభు అడిగాడు. ఆ రోజు రాత్రి నేను విధేయత చూపించాను. ఆ రోజు రాత్రి ఆ యొక్క జాయినింగ్ లెటర్ని ముంబై ఎయిర్ ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అనమాట, ఆ జాయినింగ్ లెటర్ని అడ్డంగా చింపేసి ప్రార్థన చేశాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తెలిస్తే నన్ను ఫోర్స్ చేస్తారు. అప్పటికే ప్రభు నన్ను పరిచర్యకి పిలుస్తున్నాడు. ఇలా పరిచర్యకి వెళ్తుంటే ఇంట్లో నాన్నగారికి నేను బైబిల్ పట్టుకుని తిరగడం ఇష్టం లేదు. నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నారు అన్నమాట. బయటకు వెళ్ళిపోమంటే తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాను. అప్పటి వరకు బ్రాండెడ్ షర్ట్లు వేసేవాడిని, బ్రాండెడ్ షూస్ వాడేవాడిని. ఎప్పుడు ఆకలి అనేది తెలియదు. బయటకు వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఒక డాక్టరు, ఒక టీచర్ ఎదురొచ్చి, కిరణ్ అనేక మంది అవనస్తులు నడిపిస్తున్నావు కదా, మేము ఇల్లు తీసుకుంటున్నాం, ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు కదా, నువ్వు కూడా ప్రేయర్ పెట్టుకోవచ్చు కదా అంటే ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఆ ఇంట్లోకి వెళ్తే వీళ్ళిద్దరు డ్యూటీకి వెళ్ళిపోతారనమాట. ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్, నేను అందులోకి వెళ్ళాను అనమాట. నా లైఫ్ జర్నీ అలా స్టార్ట్ అయింది. ఆ చిన్న రూమ్ లోకి వెళ్ళిన తర్వాత, ఆ యొక్క ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, అది క్రిస్టియన్ హౌస్ అనమాట, కొత్తగా కట్టారు. నేనే వెళ్ళాను, అందులో ప్రేయర్స్ జరిగాయి. ఒక్కొక్క స్టూడెంట్ వచ్చాడు, అన్న మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, నేను మీ రూమ్ లో ఉండొచ్చా. అదొక అదోలా గుహ అయిపోయింది అనమాట. అప్పులు చేసుకునే వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు, ఇలా స్టూడెంట్స్ 11 మంది వచ్చారు. 11 మందిని ఇంజనీరింగ్, ఫార్మసీ ఇలా చదివించడానికి ప్రభు ఎంతగా చూపించాడు. ఎలా చదివించేవాడు అంటే, ఎవరో పరిచయకి పిలిచేవారు, వెళ్ళేవాడిని, వాళ్ళు కొంత గిఫ్ట్ ఇస్తా గిఫ్ట్ తీసుకొచ్చి పిల్లల్ని పోషించేవాడిని. అలాగా ఆ 11 మంది పిల్లల్లో ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంప్లాయీలో మరి రీసెర్చ్ స్కాలరు, యూఎస్ లో ఉన్నాడు. ఒక అబ్బాయికి ఏమో జేఎన్టీలో అంటే ఫినిష్ మొన్నే పూర్తయింది, గోల్డ్ మెడల్ వచ్చింది. ఇలాగా దేవుడు ఆ 11 మందిని పోషించి చదివించడానికి ప్రభు సహాయం చేశాడు. జార్జ్ ముల్లర్ బయోగ్రఫీ నాకు చాలా హెల్ప్ అయింది ఆ దినాల్లో. ప్రభు మీద ఆనుకొనడం, ప్రభు మీద ఆధారపడడం, విశ్వాస విషయంలో ఎవరిని మరి నోరు తెచ్చి అడగకుండా ప్రభుని అడగడం, ఎన్నో అద్భుతాలు. ఒక చిన్న అద్భుతం చెప్పి, గ్లాసులు లేవు మాకు 11 మందికి. ప్రార్థన చేస్తున్నాం, ప్రభు గ్లాసులు కావాలి. నాకు తెలుసున్న అందరిని దగ్గర పెట్టుకుని ప్రార్థన చేశాను. అదే ప్రార్థన చేద్దాం తమ్ముళ్ళు, ప్లేట్ల కోసం ప్రార్థన చేసేవాడు, గ్లాసుల కోసం ప్రార్థన చేశాం. మెమోరియల్ సర్వీస్ పిలిచి ముందు రాత్రి సాయంకాలం ప్రార్థన చేసాం. రాత్రి మెమోరియల్ సర్వీస్ కి ఒక బ్రదర్ పిలిచాడు. బ్రదర్ మీ రూమ్ లో ఎంతమంది ఉన్నారు, అందరూ తీసుకొచ్చింది, మీ పిల్లలందరూ తీసుకొచ్చి అన్నాడు. వెళ్ళిన తర్వాత 11 మందికి 11 గ్లాసులు ఇచ్చారన్నమాట. అలా విశ్వాసం స్టార్ట్ అయింది. తర్వాత రేణుగుంట అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది. అమ్మాయి ఒక్కరితే ప్రభు నమ్ముకుంది. తను డిజైన్ ఇంజనీర్, సివిల్ అసిస్టెంట్ ఆర్కిటెక్చర్ గా చేసేది. పోలవరం హండ్రివా ప్రాజెక్ట్ అవి తను డిజైన్ చేసేది. మా మావయ్య గారికి యేసుప్రభు అంటే అంత ఇష్టం ఉండదు. అయినప్పటికీ ఆమె దేవుని చిత్తం చేయడానికి వివాహ విషయంలో కులము, కట్నము ఇలాంటివి ఏమి చూడకుండా దేవుని వాక్య ప్రకారం నడిపింపు తీసుకుని మరి వివాహం చేసుకోవడం జరిగింది. ఈ 11 మంది ఒక రూమ్ లో ఉండేవారు, ఈమె ఒక బెడ్రూమ్ లో ఉండేది. ఫైనాన్షియల్ కూడా వాళ్ళు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. అయినా సరే ఈ పిల్లలతో అలా అడ్జస్ట్ అయిపోయేది అనమాట. తర్వాత వాళ్ళు సెపరేట్ గా పెట్టి మేము ఒక రూమ్ లో ఉండడం, వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత నాకు 2014లో బిడ్డనిచ్చాడు అన్నమాట. వీళ్ళందరూ చదువులు అయిపోయి వీళ్ళందరూ అయిన తర్వాత ప్రభు బిడ్డనిచ్చాడు. ఇలాగా వీళ్ళని మిషనరీ మీటింగ్స్ కి, మిషనరీ ట్రిప్స్ కి, బీహార్ కి, యూపీకి తీసుకెళ్తా ఉండేవాడిని.
నేను వెళ్తా ఉండేవాడిని. ప్రియమైన వాళ్ళు, ఇది నా టెస్టిమనీ. ప్రభువు నన్ను రక్షించుకునే విధానాన్ని చెప్పాను. ఇప్పుడు నేను ఎలాగ నాకు ఈ యొక్క భారతదేశం పట్ల బర్డెన్, ఈ మిషనరీ పట్ల, ఈ మిషనరీ జీల్, ప్యాషన్ నాకు ఎలా వచ్చిందో మీకు తెలియజేస్తాను. 2006లో నేను 2007లో నేను ప్రార్థన చేస్తున్నాను. 2007లో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటి? ఆ అప్లికేషన్ చెప్పేసిన తర్వాత బీహార్ మిషనరీ టీమ్, మేము వెళ్ళే చర్చ్‌లో పాస్టర్ గారు ఒక అబ్బాయి మిస్ అయ్యాడు. ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. ఆ ప్లేస్‌లో నువ్వు వెళ్తావా అని అడిగాడు. మా పాస్టర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారని బ్రదరు. అడిగితే వెళ్తానన్నాను. ఫస్ట్ టైము బీహార్‌లో ఫస్ట్ టైం అడుగు పెట్టడం అనమాట. అప్పటి వరకు నార్త్ ఇండియా అంత నాకు తెలీదనమాట. ఒరిస్సా వరకే తెలుసు నాకు. నార్త్ పార్ట్ తెలీదు. సౌత్ పార్ట్‌లో మరి చాలా ప్రాంతాలు తిరిగాను. నార్త్ వెళ్ళలేదు. ఫస్ట్ టైం బీహార్‌లో అడుగుపెట్టినప్పుడు, రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టినప్పుడు, ఒక తినేసిన పులిహోర పొట్లం కోసం ఒక తల్లి, ఒక బిడ్డ వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారనమాట తినడానికి. చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక జేమ్స్ అనే ఒక మిషనరీ ఆర్గనైజేషన్ మమ్మల్ని అకామిడేట్ చేసి, నేను, కారుణ్య స్టూడెంట్స్, ఆంధ్ర నుంచి ముగ్గురు, అలాగొక టీమ్ అయ్యి ఒక నెల రోజులు పరిచర్య. మాకు హిందీలో పాటలు నేర్పించడం, విలేజ్ మినిస్ట్రీ ఎలా ఉంటుందో చూపించారు, ట్రైబల్ మినిస్ట్రీ ఎలా ఉంటుందో చూపించారు, బుద్ధిస్ట్ గయాలో మినిస్ట్రీ ఎలా ఉంటుందో చూపించారు, సిటీస్ లో మినిస్ట్రీ ఎలా ఉంటుందో అలాగా అన్ని ప్లేసెస్ లో మినిస్ట్రీని చూపిస్తున్నారు. ఫస్ట్ వీక్ మమ్మల్ని ఒక ప్లేస్ కి తీసుకువెళ్ళి ఒక మిషనరీ ఫ్యామిలీ దగ్గర పెట్టి మాకు హిందీలో పాటలు నేర్పిస్తే, ఒక డ్రమ్ ఉంటే డ్రమ్ తో ప్లే చేసేవాళ్ళు అనమాట, పాటలు పాడేవాళ్ళు. మమ్మల్ని తీసుకెళ్లిన మిషనరీ వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్ షేర్ చేసుకునేవారు. ఎక్కడ ఆటోలు కనబడేవి కాదు, నడుచుకునే రోజుకి ఎలా లేదన్నా ఒక 15 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ ఉండదు, నడిచి వెళ్ళడమే. పొలాల్లోంచి నడిచి తీసుకెళ్లేవారు. వాళ్ళు ఏం చెప్పేవారంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, దయచేసి మీరు సువార్తకు వచ్చేటప్పుడు మీ సెల్ ఫోన్లు, పర్సులు పట్టుకు రాకండి అనేవారు. ఏ అంటే వాళ్ళు కొట్టేసి తీసుకుంటున్నారు అన్నమాట. అంటే మీకు చెప్తున్నాను, ఇండియాలో 10 మర్డర్స్ జరిగినాయి అంటే 7 మర్డర్స్ కేవలం బీహార్ వాళ్ళు చేస్తారు. 10 రేప్స్ జరిగినాయి అంటే 7 బీహార్ వాళ్ళు చేస్తారు. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ప్రాంతాలకు తీసుకువెళ్ళిన తర్వాత ఈ యొక్క మిషనరీ బాబు సింగ్ అనే ఆయన ఎక్కడికి వెళ్తే వాళ్ళ వైఫ్ తీసుకుని పరిచయకి వెళ్ళి మమ్మల్ని తీసుకుని పరిచయకి తీసుకువెళ్ళింది. తీసుకువెళ్తే ఒక స్ట్రీట్ లో మేము పాటలు పాడాము హిందీలో. తర్వాత వాక్యం షేర్ చేసుకుంటే ఒక రాజ్పుట్ కర్ర పట్టుకుని వచ్చారు, 10 మంది వచ్చారు. ఇంకా నాకు సౌండ్ లేదనమాట, అంతమంది కర్రలు పట్టుకుని వస్తారు. హే, మీరు ఎందుకు ఇక్కడ సువార్త చేస్తున్నారు? మీ ఇంగ్లీష్ మతాన్ని ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఆమె ఏం చేసిందంటే 10 మినిట్స్ ఆగకుండా సువార్త అని ఏమందంటే, రాజ్యాంగంలో సువార్త ఉంది, ఏ మతమైనా ప్రకటించుకోవచ్చు ఉంది అని చెప్పి వాళ్ళ కళ్ళకు భయపడకుండా 15 నిమిషాలు సువార్త చెప్పింది. నేను పక్క నుండి ఆమెలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి అని చూస్తున్నాను. ఆమె కర్రలకు భయపడతలే. కర్రలకి భయపడట్లే. సారీ. ఆమె భయపడట్లే. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆమెలో ఉందని మాలేదు. అంతా సువార్త అయిపోయిన తర్వాత పరిగెట్టండి అంటుంది. ఎటు పరిగెట్టాలో తెలియలేదు. అంటే వేరే గ్రహం అనమాట. పరిగెట్టి ఆ రోజు పరిగెట్టి వాళ్ళు వెనకాల వస్తారేమో అని. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు మినిస్ట్రీ అయిపోయింది. మినిస్ట్రీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం, ప్రార్థన చేసుకున్నాం.
తర్వాత ఒక ఏరియాకి తీసుకెళ్లారు. ట్రైబల్ మినిస్ట్రీ. రోహతాస్ హిల్స్ అనే ఒక ప్లేస్‌కి తీసుకెళ్లారన్నమాట. వాళ్ళ సాక్ష్యాలు గాని, వాళ్ళ జీవితాలు గాని చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ రోహతాస్ హిల్స్ అనేది క్యాంపస్‌కి దాదాపు ఒక 4 అవర్స్ జర్నీ అన్నమాట. వాళ్ళు తెల్లారుజామున 3:30కి వెళ్తే మేము అక్కడికి 6:30, 7కి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసి మౌంటైన్ ఎక్కాలి. ఒక కర్రకి జనరేటర్ కట్టి ఇవన్నీ వేసుకొని పైకి వెళ్ళడం జరిగిందనమాట. మధ్యాహ్నం అక్కడే పైకి వెళ్ళిన తర్వాత లంచ్ స్నాక్స్ తిన్న తర్వాత ఆహ్, అక్కడ ఒక విషయం చెప్పారన్నమాట. ఇక్కడ కార్వార్ ప్రజలుంటారు. కార్వార్ ప్రజలు వాళ్ళ కల్చర్ ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే అతన్ని చంపి ఆ యొక్క పొలంలో రక్తం చల్లుతారు. ఇలా కొన్ని విషయాలు షేర్ చేసుకునేసరికి ఒక పక్కన కాళ్ళు లాగుతున్నాయి. ఎక్కడ మిస్ అయ్యి ఎక్కడ కూర్చోడానికి లేదు. అలాగా ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక విలేజ్‌కి వెళ్ళాం. ఆ విలేజ్‌కి వెళ్ళేసరికి అదే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము సాయంత్రం 3:30కి భోంచేసాం అక్కడ. సాయంత్రం 3:30కి మేము చిన్న చిన్న స్కిట్‌లేస్తా డాన్స్ చేస్తామన్నమాట. అక్కడ ప్రజలకి, ఆడవాళ్ళకి ఓన్లీ చీర మాత్రమే ఉంటది. కింద టవల్ ఉంటదన్నమాట మగవాళ్ళకి. ఇంక చిన్నపిల్లలకి బట్టలుండవు. ఆ ప్రాంతానికి వెళ్ళాం. వాళ్ళకింకా కరెంట్ రాలేదక్కడికి. కరెంట్ అంటే చాలా తెలీదు. ఆ ప్రాంతానికి తీసుకెళ్లారన్నమాట. ట్రైబల్ మినిస్ట్రీ ఎలా ఉంటదని. ఆ టైంలో సడెన్‌గా ఇద్దరు మిషన్ గన్స్ పట్టుకొని మా మధ్యలోంచి వెళ్లారన్నమాట. వెళ్తే ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ కెమెరాస్ అండ్ ఫోన్స్ అని మాకు సిగ్నల్ వచ్చింది. మమ్మల్ని తీసుకెళ్ళిన గైడ్, మిషనరీ మమ్మల్ని అందరిని ఒక చోటకి రమ్మన్నారన్నమాట. 11 మంది ఫస్ట్ టైమ్ మిషన్స్ గన్ పట్టుకొని టెర్రరిస్టులని నేను చూడడం అన్నమాట. నాకు చాలా భయమేసింది. ఒక స్ట్రీట్‌లో అలా ఉండిపోయానన్నమాట. ఒక్కొక్కళ్ళు రమ్మంటున్నారు. మమ్మల్ని ఇలాగ చేతులు, కాళ్ళు కింద పెట్టి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే నేను ఒకటే ఆలోచన. ఇక్కడ నన్ను గాని చంపేస్తే ఈ ఈ ఈ మౌంటైన్ మీద నుంచి కిందకెళ్ళాలి బాడీ. కింద నుంచి మళ్ళీ డెహరీకెళ్ళాలి. డెహరీ నుంచి మళ్ళీ హౌరాకి రావాలి. హౌరా నుంచి మళ్ళీ ఆంధ్రాకి రావాలి. నా బాడీ వెళ్తదా? చూడడానికి వీళ్ళు గాని చంపేస్తే. ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి. ఫస్ట్ టైమ్ ఫియర్ ఆఫ్ డెత్. మొట్టమొదటిసారి నాకు మరణ భయం సువార్త పనిలో. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా మొత్తం మీద వచ్చి నన్ను పిలిచారు. అలా కూర్చోబెట్టారు. 30 మినిట్స్ అందులో ఒకాయన బ్రదర్ కొర్నేలి అని మేమందరం కూర్చుండగా లెగ్స్ సడెన్‌గా 20 మినిట్స్ గాస్పెల్ చెప్పాడు వాడు. నాకు ఆయన వైపు చూసి ఎంత పిచ్చి పెట్టిందా? ఈ టైంలో సువార్త చెప్తున్నాడు వాడి చేతిలో గన్‌లు ఉన్నాయంటే ఈయన ఇంటెన్షన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు దొరకరు సువార్త అందాలని. అప్పుడు నేను ఆయన వైపు చూసి ఆయనలో ఉందేంటి నాలో లేనిదేంటి అనుకున్నా. చాలా ఆశ్చర్యం. ఇలాగా ఈ పరిచర్య అంతా వింటుంటే ఫైనల్ డే ఆ జేమ్స్ జనరల్ సెక్రటరీని కలిసి పర్సనల్‌గా మాట్లాడడానికి అగస్టిన్ జపకుమార్ గారితో మాట్లాడడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రియమైన వారులారా చాలా సార్లు చాలా వాక్యం వింటారు మీరు. ఇలాంటి విషయాలు నా లైఫ్‌ని బీహార్ ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేసింది. నా కోరికల్ని, ఆశల్ని నిజంగా ఎలా ప్రభు మలిచాడు. ఏదో చేయాలనుకున్నాను. ఇక్కడ ఏదో సేవ చేయాలనుకున్నాను. నా సేవ స్వరూపం ఎలా మారింది? అసలు సేవ అంటే ఏంటి? పరిచర్య అంటే ఏంటి? సేవకత్వం అంటే ఏంటి? నాకెక్కడికెళ్ళాక తెలిసిందంటే బీహార్ ఎళ్ళాక తెలిసింది. అయితే కూర్చున్నప్పుడు 1970 సంవత్సరంలో తూత్తుకుడి అనే ఒక చిన్న గ్రామంలో ఒక శివాలయం ఉండేదంట. శివాలయంలో ఆయన అర్చకత్వం చేసేవాడంట. ఆ యొక్క ప్రాంతంలో ఒక్కళ్ళు కూడా క్రైస్తవులు లేరు ఆ దినాల్లో. అలాంటి దినాల్లో కార్ల్ వాల్డ్ అనే ఒక మిషనరీ ఇంగ్లీష్ మిషనరీ ఆ ఊర్లో అడుగుపెట్టాడు. ఆ ఊర్లో శివాలయంలో ఎప్పుడు ఒక తాచుపాము ఉండేదంట. కోబ్రా.
ఆ ఊరిలో గ్రామంలో ఉండే జనాలు అందరూ ఆ తూత్తుకుడిలో ఉండేవాళ్ళు వచ్చి ఆ యొక్క శివాలయం టెంపుల్ ఆ పాముకు పూజించేవారు అనమాట. ఎప్పుడైతే ఈ మిషనరీ ఊళ్ళో అడుగుపెట్టి కాళ్ళు నడకన వస్తున్నాడో ఒక అద్భుతం జరిగింది ఆ ఊర్లో. ఎప్పుడు శివుడు మెడకి చుట్టుకున్న తాచు పాము రోడ్డు మీదకొచ్చింది. పూజారి గారు పరుగులెడుతున్నారు. బయటకొచ్చింది, 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 బయటకొస్తుంది అని పరుగులెడుతుంటే ఈ కాలువలో నిలబడి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఆ పాము కదలకుండా అలా చచ్చిపోయింది. ఈ పూజారి చూసాడు. చూసి కాలువని చూసి ఆశ్చర్యపోయాడనమాట. ఫస్ట్ ఆ ఊర్లో మారింది పూజారి. ఆ పూజారికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు డేవిడ్. ఆయన ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసేవాడు. ఆ డేవిడ్ గారికి నలుగురు ఆడపిల్లలు లేక ఒక కొడుకు పుట్టాడు. ఈ డేవిడ్ గారికి ఒక్కటే నలుగురు ఆడపిల్లలకి పెళ్లి చేయాలి. ఈయన బాగా చదివించాలి. ఇంజినీరింగ్ చదివించాలి. చిన్నోడు ఇంజినీరింగ్ చదివాడు. పిల్లలు నలుగురు పెళ్ళిడికొచ్చారు. ఈయనకి మంచి ఎంఎన్‌సి కంపెనీలో ఇంజినీర్‌గా ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా జాబ్ వచ్చింది. చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. చక్కని మినిస్ట్రీ చేస్తున్నాడు. 4,000 మంది చిల్డ్రన్స్ చెన్నై ప్రభువులో నడిపించి సండే స్కూల్ మినిస్ట్రీలో చాలా స్పీడ్‌గా ఉన్నాడు. చాలా చక్కగా వాడబడుతున్నాడు. రాజు సుందరం గారని చాలా పెద్ద చర్చ్ ఉంటదన్నమాట. ఆయన దగ్గర మరి ఈయన ఉండేవాడు. ఆయన రాజు సుందరం గారు మెంటర్ అన్నమాట. ఆయన దగ్గర ఉండేవాడు. ఆ చర్చ్ దాదాపు 10,000 మంది విశ్వాసులు ఉంటారు. అక్కడ ఆయన దగ్గర ఉండి ఆయనకి హెల్ప్ చేస్తా వాక్య పరిచర్య చూస్తే అలా బిజీగా ఉన్నాను. ప్రభా నేను సేవ చేస్తున్నాను కదా! ఇంకేంటి అనుకునేవాడంట. కాదు నా నీ పట్ల ఉండే పర్పస్ అది కాదు అనేవాడు ప్రభు. మాట్లాడుతూ ఉండేవాడంట. ఒకరోజు ఒక స్వరం వినబడుతుందంట. రోడ్డు మీద నడుస్తుంటే ఒక కన్ను తెరిచి కళ్ళల్లోంచి నీరొస్తా కౌన్ జాయేగా బీహార్. బీహార్ ఎవరు వెళ్తారు అని ఒక స్వరం వినబడుతుంది ఆయనకి. అప్పుడే జాబ్ వచ్చింది. వాళ్ళ నాన్న లెటర్‌లు రాస్తున్నాడంట. చెల్లికి పెద్ద అక్కకి పెళ్లి సంబంధం వస్తుంది. లెటర్ రాస్తున్నాడంట. లోన్ పెట్టవలసి వస్తదేమో, వివాహం చేయాలి. ఇలాగ లెటర్‌లు కమ్యూనికేట్ అవుతుంటే ఇక్కడ కౌన్ జాయేగా బీహార్ మళ్ళీ అగైన్ చాలా సార్లు అది రిపీట్ అవుతుంటే పోస్ట్‌పోన్ చేసేవాడు. అలా 18 నెలలు పోస్ట్‌పోన్ చేశాడు. చివరికి ఒక రోజు రోడ్డు మీద నడుస్తుంటే అదే స్వరం, అదే కన్నీరు. కుమార్ బీహార్ వెళ్తావా? నా పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నువ్వు వెళ్తావా? కుమార్ అని అడిగితే వాళ్ళ నాన్న దగ్గరికొచ్చి, "నాన్న నేను జాబ్ రిజైన్ చేసేస్తున్నానంటే" వాళ్ళ నాన్న అన్నాడంట వెంటనే, "నువ్వు జాబ్ రిజైన్ చేసిన మరుక్షణమే ఈ నలుగురు నాతో పాటు 5గురు విషయం తెలిసి చచ్చిపోతారు. నాకు పెళ్లి ఏం చేస్తాను? నేను చదివించాను. డబ్బులన్నీ నీకు పెట్టాను. నువ్వు ఇప్పుడు బీహార్ ఎళ్ళు." "ఏమో నాన్న" విధేయత చూపించాడు. బ్యాగ్ తీసుకున్నాడు. ఎక్కడికెళ్ళాలో తెలీదు. బీహార్ ఏమీ తెలీదు. మ్యాప్ తెలీదు. అప్పట్లో హౌరా మైల్. చెన్నైలో హౌరా మైల్ ఎక్కాడు. సూట్ కేసులో బాత్రూమ్‌లో కూర్చొని ఉన్నాడు. చెన్నై నుంచి హౌరా వరకు. తర్వాత ఏ ట్రైన్ ఎక్కాలో తెలీదు. హిందీ రాదు. హౌరాలో దిగిన తర్వాత బీహార్ పాట్నా ఎళ్ళే ట్రైన్ ఎక్కితే, "ప్రభువా నన్ను ఎక్కడ దిగమంటావు? నన్ను ఎక్కడ దిగమంటావు?" ఒక స్వరం వినబడిందంట. "దావూద్ నగర్" అని. అక్కడ దిగాడు. సూట్ కేసు యవనస్తుడు. కొంచెం నేను మిమ్మల్ని ఉజ్జీవపరచాలని మాట్లాడుతున్నాను. నేను ఎక్కువ సేపు తీసుకోను. ఈ సమయం చాలా ఆలోచింపజేస్తది. నువ్వు ఏదో ఒకటి చేస్తావు ఈ వర్తమానం అయిన తర్వాత. ఈ మాట విన్న తర్వాత. ఏదో ఒకటి చేయాలని ఆశ పుడుతది నీకు. ఖచ్చితంగా నేను చెప్పగలను. నువ్వు చాలా వర్తమానాలు వినుంటావు. ఇది నా నోట్లోంచి మైండ్‌లోంచి వస్తలేదు. నా హృదయంలో భారంలోంచి బయటకు వస్తుంది ఇది. ఒక చోట ప్రభు స్వరం దిగి మొఖం కడుక్కుందామని ఒక చెరువు ఉంటే, ఆ చెరువు దగ్గరికెళ్ళి సూట్ కేస్ పెట్టి మొఖం కడుక్కుంటున్నాడంట. బట్టలు తగిలించి సూట్ కేసు బట్టలు పట్టుకొని వెళ్ళిపోయాడు. బట్టలు లేవు. డబ్బులు లేవు. సూట్ కేస్‌లో బైబిల్ ఉంది. బైబిల్ లేదు. బట్టలు లేకపోతే ఒక కాషాయ బట్టలేసుకున్న ఒక సాధువు కనబడితే, ఆ బట్టలు కొత్త బట్టలుంటే ఆ కాషాయ బట్టలేసుకున్నాడు. చెప్పులు లేవు.
రక్తం కారిపోయేది, ముళ్ళులు గుచ్చుకుపోయి. ఇంజినీర్, ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసేవాడు. కొన్ని సార్లు పిచ్చోడు అనుకుని కొట్టేవారంట. వెనక్కి రావడానికి డబ్బులు లేవు. ఓకే. ఒకరోజు ఆకలేసేస్తుంది ప్రభువా, ఆకలేసేస్తుంది ప్రభువా, నీళ్ళు తాగేసేవాడంట. మంచినీళ్ళు తాగేసేవాడంట. పరిచర్య చేస్తున్నప్పుడు బైబిల్ లేదు. దేవుని స్వరం వినడానికి ఎవరైనా చెప్పడానికి లేదు. పడుకుంటే ఒకరోజు ఒక టీ షాప్ ఉంటే బయట బెంచ్ ఉంటే ఆ టీ షాప్ ఆయన అడిగాడంట. ఈరోజు రాత్రి బెంచ్ మీద దయచేసి పడుకోండి. ఈయనేదో అడుక్కునేవాడు అనుకుని పడుకో అన్నాడు. ఆ రోజు ప్రభు వచ్చి పక్కన వచ్చి నిలబడి జపకుమార్ అని పిలిచాడు. తమిళంలో మాట్లాడుతున్నాడండి. హే ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు. జపకుమార్, ఇక్కడ నీకు 2 ఆత్మలు ఇస్తున్నాను. దీంతో పాటు ఒక ఎకరం ల్యాండ్ ఇస్తున్నాను అన్నమాట. దోమలు పోసుకుంటున్నాడు. బీహార్‌లో దోమలు మామూలుగా ఉండవు. డ్రైనేజ్ సిస్టమ్ భయంకరంగా ఉంటది. అక్కడే స్నానం అక్కడే. ఒక్కొక్కసారి వాళ్ళ పరుల మధ్యలో వాళ్ళు చేసే పనులు గాని, వాళ్ళ యొక్క ఆ నీట్‌నెస్ చూస్తుంటే చాలా అసలు ఉండలేమనిపిస్తుంది. వాళ్ళు బతకలేని పరిస్థితి. ప్రభువు నిలబెడితే మాట్లాడితే ఉదయం అయ్యేసరికి ఒకాయనకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసిందంట. ఆ ఊరు పెద్ద. ఈయనెళ్ళి నిలబడి చూస్తున్నాడంట, ఏం చేయాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. ప్రార్థన చేస్తే ఆయన బాగుపడిపోయిందంట. సరిగ్గా రాని హిందీతో మొత్తం మీద వాళ్ళకి దేవుడి గురించి చెప్తే, ఆ జరిగిన అద్భుతాన్ని బట్టి దేవుని ప్రభువుని నమ్ముకుని ఒక ఎకరం దావూద్ నగర్‌లో ఒక ఎకరం ల్యాండ్ ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ చుట్టూ తర్వాత ఈ కుటుంబం ఈయనకి బట్టలిచ్చింది, చెప్పులిచ్చింది. పరిచయం చేయడానికి ప్రార్థన చేస్తుంటే ఒక ఉత్తరం వచ్చిందంట. నేను ఈ మధ్య కాలంలో రిటైర్ అయిపోయాను. కొంత డబ్బొచ్చింది. ఆ డబ్బుతో నేను ఒక సైకిల్ కొనాలనుకుంటున్నాను. ఎంత సంతోషం వచ్చిందంటే సైకిల్ కొంటున్నానని. ఆ సైకిల్ మీద దావూద్ నగర్ నుంచి ఎవరో సౌత్ ఇండియన్స్ ఉన్నారు బబువాలు అంటే 70 మైళ్ళు ఆ సైకిల్ కొన్న తర్వాత 70 మైళ్ళు తొక్కేవాడంట. మధ్యలో ప్యాచ్ పెడితే మళ్ళీ సైకిల్ ఏమన్నా ఎక్కడ పెడితే బీహార్ పట్టుకుపోతారన్నమాట. మళ్ళీ భుజం మీద వేసుకుని సైకిల్ పట్టుకుని శుక్రవారం జర్నీ స్టార్ట్ అయితే మధ్యలో ఒక హాల్ట్, ఒక చోట రెస్ట్ తీసుకుని మళ్ళీ సైకిల్ తొక్కుని బాగా ఆదివారం వెళ్ళి ఆ బొబ్బువాల కుటుంబాన్ని కలిసి ఆ కుటుంబాన్ని అంతా రక్షణలో నడిపించి ఇక్కడ వీళ్ళిద్దరూ అక్కడ ఒక కుటుంబం 70 మైళ్ళు పరిచర్య. ఒక కుటుంబం కోసం అయినా ప్రతి ఆదివారం సైకిల్ తొక్కుని ఇక్కడి నుంచి అక్కడికి 70 మైళ్ళు వెళ్ళేవాడు. అలాగా 2 చోట్ల పరిచర్య. హిందీ రావట్లేదు సరిగ్గా. ప్రార్థన చేసుకుంటే హిందీ నేర్చుకోవడానికి ఒక బెంగాలీ టీచర్ దగ్గరికి వెళ్ళాడు. టీచర్ దగ్గరికి వెళ్ళి హిందీ నేర్పించండి అంటే ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. చదువుకున్నది ఇంజినీరింగా. ఏంటి ఈ ప్రాంతానికి వచ్చావు అని చెప్పి నేను బెంగాల్ వెళ్ళిపోతున్నాను. ఈ స్కూల్ రన్ చేసేవాళ్ళు కావాలి. ఇది 5 ఎకరాల ల్యాండ్ ఇదని చెప్పి ఈయన సువార్త చెప్తే ఆమె రక్షించబడి 5 ఎకరాలు బ్రాహ్మణ్ అనమాట ఆవిడ. ఈ 5 ఎకరాలు ఈయనకిచ్చింది. వారిలో ఒంటరైన వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు బలమైన జనం. నేను మొన్న ఆ క్యాంపస్‌లో కాల్ పెట్టినప్పుడు 120 వెహికల్స్ ఉన్నాయి. బస్సులతో టాటాస్. ఒక్క సైకిల్ ఆయనకి లేదు అడుగు పెట్టేటప్పుడు. 120 వెహికల్స్ ఉన్నాయి. ఆయన ఒక్కడే వచ్చాడు. 6,000 మంది మిషనరీలు ఉన్నారు ఇప్పుడు. 6,000 మిషనరీస్. ఎవరిని కదిపిన అద్భుతమైన సాక్ష్యం. మమ్మల్ని తీసుకెళ్ళాడు గైడ్ ఒక ఆయన స్విచ్ ఆఫ్ చేసేయండి మీ కెమెరాస్ అని చెప్పాను కదా! ఆయన బట్టి తెలుసు బ్రదర్ వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈస్ రాజేష్. ఏం చేశారు బ్రదర్? డాక్టరేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పూణే యూనివర్సిటీ.
ఇక్కడ ఎంత ఇస్తారు బ్రదర్ అంటే 4,500. ఆయన 94లోనే కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడిగా ఉంటూ అప్పట్లోనే ఆయన 20,000 సంపాదించేవాడు. 2006లో ఆయనకి 5,000 మొత్తం అన్ని కలిపి. ఆశ్చర్యం అనిపించింది. ఏంటి జీవితం, ఏంటి సాక్ష్యాలు? మమ్మల్ని తీసుకెళ్ళి ఒక కార్ డ్రైవర్, నేను మామూలుగా హెవీ వెహికల్ డ్రైవర్ని, అక్కడ నెలకి 1,80,000 సంపాదించుకోండి. ఒకరోజు ఈయన వచ్చి వాక్యం చెప్పాడు. నేను వచ్చి నా కుటుంబం అంతా ఒకరోజు తమిళనాడులో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఈ బ్రదర్ వచ్చి వాక్యం చెప్తున్నాడంట బీహార్ గురించి. అక్కడున్న అవసరత, అక్కడున్న ప్రజలు చెప్తుంటే ఒకే కుటుంబంలో 5 వ్యక్తులు మొట్టమొదట భర్త నిలబడ్డాడంట. బీహార్ సేవకు సమర్పించుకున్నాడు. భర్త సమర్పించుకున్నాడు, భార్యకి తెలియదు. పిల్లలు సమర్పించుకున్నారని తల్లిదండ్రులకు తెలియదు. అందరూ 5 లేచారంట ఒకే మీటింగ్ లో. ఈ ఆడామ అనుకుంటుందంట, ప్రభువా నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తానయ్యా సేవ? నాకు వంట వండడం తప్ప ఏమి రాదు అని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా నాకు వచ్చింది వంటే, నేను కానీ బీహార్ వెళ్తే వంటే చేస్తా. ఆమె చనిపోయింది, ముసలాం అయిపోయింది. ఆమె చేసింది ఏంటో తెలుసా? ఎవరికన్నా ప్రెగ్నెంట్ అయితే మిషనరీస్ వాళ్ళు వంట చేసి పంపిస్తారు. ఎవరన్నా అనారోగ్యంతో వంట చేస్తారు. ఆమె 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 ఏం చేసిందంటే పరిచర్య ఎలా కడముట్టించిందంటే ఆమె చనిపోయే వరకు వంట చేసి చనిపోయింది అంతే. అదే సేవ. నీలో నాకు ఏం వచ్చు, నాకు భాష వచ్చా, ఏం వచ్చు అని అనుకుంటారు. ఏమి రాదు. వంట చేసి పంపించేదాన్ని. సేవకులకు వంట చేసేదాన్ని. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి వంట చేసి పంపించేదాన్ని. చాలా ఆశ్చర్యం అసలు. ఆ యొక్క వెళ్ళిన తర్వాత సిరీస్ పైన యాంటోనీ బ్రదర్ అని ఒక బ్రదర్ టెస్ట్ మనీ చెప్తున్నాడు. ఆయన కన్యాకుమారి నుంచి వచ్చాడు. వాళ్ళ వైఫ్ నర్స్. రోతా సిరీస్ అంటే చాలా మంది చనిపోతారనమాట అక్కడ. ఏదో ఒక వ్యాధి వచ్చి అక్కడికి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఏదో ఒక డెత్ ఉంటుంది. మిషనరీ వైఫ్ ఎవరొకరు. ఫస్ట్ జర్మన్ మిషనరీస్ వచ్చారంట అక్కడికి. ఎప్పుడు అగస్టిన్ జపకుమార్ గారు రాకముందు వాళ్ళు ప్రార్థన చేసేవారంట. ప్రభా పాటలు పాడి మంచిగా వాక్యం చెప్పి యాక్టివ్ ఉండే ఒక యవనస్తుని అని ప్రార్థన చేస్తే సుసిరోలత్ ఒక మిషనరీ, జర్మన్ మిషనరీ, ఆమె చనిపోతే రెండవ వెనక్కి వెళ్ళిపోయింది. ఈ యవనస్తుడు ఆ మిషనరీకి, ఆ ఇంగ్లీష్ మిషనరీకి పరిచయం అయ్యాడు. ఒక చిన్న చర్చ్ ఉండేది, ఆ చర్చిని అప్పగించి వెళ్ళిపోయారు. అలాగా ఆయన పరిచర్య ప్రారంభమైంది. నేను అగస్టిన్ జపకుమార్ గారిని గొప్పగా చెప్పట్లేదు, కానీ ఒక మనిషి విధేయత చూపిస్తే దేవుడు ఇలా వాడుకుంటాడు. నేను అస్సాం రావడానికి నాకు చాలా మంచి మినిస్ట్రీ ఉంది, కంఫర్టబుల్ మినిస్ట్రీ ఉంది. ఫైనాన్షియల్ గా కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఫస్ట్ లో గ్లాసుల కోసం ప్రార్థన చేసేవాడిని చాలా కంఫర్టబుల్ గా దేవుడు ఆశీర్వదించాడు. సేవలో కొన్ని లక్షల రూపాయలు చూడడానికి ప్రభు సహాయం చేశాడు. స్టూడెంట్స్ అన్ని ప్రాంతాలకు వెళ్ళడం, వాళ్ళు సపోర్టర్స్ గా రేజ్ అయ్యారు. అక్కడ నేను రోతా సేల్స్ మీద తీసుకునే తీర్మానం, ఈ ఆంటోనీ వైఫ్ ఈ టెర్రరిస్ట్ చాలా మంది చేసి వాళ్ళకి సువార్త చెప్పినారు. ఆమెను ఏమంటారంటే దేవదూత అని పిలిచేవారండి. అనేక సార్లు ఆమెకు సెరిబ్రల్ మలేరియా వచ్చి చనిపోయేంత వరకు వచ్చింది. ఒక రోజు ఇంకా ఆల్మోస్ట్ చనిపోతుంటే 4 చెంగులు పట్టుకుని కొండ మీద నుంచి ఆమెని దించడానికి వచ్చినప్పుడు ఒక చెంగు జారిపోయి ఒక చివర ఒక కొన జారిపోయి ఆమె దొర్లుకుంటా తీరా హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఆమె చనిపోయింది. ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్ళు సాక్ష్యాలు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రభువుని స్తుతించడంట. ప్రభువా నా భార్యని రాజ్యంలో చేర్చుకున్నందుకు వందనాలు. ఈ సాక్ష్యాలు వింటున్నప్పుడు బోర్మని కన్నీళ్ళు వచ్చేస్తుంది నాకు ఆ ప్రజలను చూస్తున్నప్పుడు.
ఈ సాక్ష్యాలు నేను ఏం చేశాను ప్రభు కోసం? లార్డ్ ఐ చీటెడ్. నిన్ను మోసం చేశాను సేవ. నాకు బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి ఇక్కడ. ఏంటి సేవ? ఇక్కడ ఏంటి సేవ? వెళ్దామంటే ఒక ఆటో కనిపించదు. కాలినడకనే. రోటీలు తప్ప ఏమి రోటీ ఆలు దాల్. 22 రోజులు అదే ఫుడ్. ఉదయం సాయంత్రం. ఒక్కరోజు అయితే ఒక ఫీల్డ్‌కి వెళ్ళిన తర్వాత ఒక రిచ్ మ్యాన్ లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించిన ఆయన ప్రభుని తెలుసుకున్నాడు అన్నమాట. ఫస్ట్ టైం ఆ రోజు పెరుగు పెడితే, పచ్చడి పెడితే తిన్నామండి. ఇంకా నాలుక ఆహారపు అలవాట్లు ఎంత భయంకరం. ఈ అగస్టిన్ జపకుమార్ గారు నడుచుకుని వెళ్ళిపోయాడు సువార్తకి. ఒక బ్యాగ్ తగిలించుకుని, కర్ర పట్టుకుని అడవుల్లో నడిచి ఆయన ఏ ఊర్లో అడుగు పెట్టాడో ఆ ఊర్లో చర్చ్. ఆయన పత్రికలు ఇస్తుంటే చదవడానికి వాళ్ళకి చదువు లేకపోతే, ప్రభు వీళ్ళకి చదువు లేదంటే స్కూల్ పెట్టాను. వాళ్ళ ఇంట్లోనే బెడ్రూమ్ లో క్లాసు, కిచెన్ లో క్లాసు, ఒక స్కూల్ పెట్టాడు. ఇప్పుడు 200 స్కూల్స్ ఉన్నాయి అక్కడ. వైద్యం లేదు ప్రభా, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాడు, నర్సింగ్ కాలేజ్ పెట్టాడు, ఐటీఐ కాలేజ్ పెట్టాడు, డిప్లొమా కాలేజ్ పెట్టాడు. ప్రాణానికి భయపడుతుంది సేవ చేసి. ఎన్నోసార్లు వేసేద్దాం అనుకునేవారంట. పాట్నాలో ఒక భయంకరమైన ఏరియా ఉంటుంది, బాంబులు గన్లు దొరుకుతాయి అనమాట. ఒకరోజు వెళ్తుంటే జపకుమార్ ఇక్కడ పరిచర్య ప్రారంభించాలి. అక్కడ పరిచర్య ప్రారంభించాలంటే ముందు డీజీపీ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. అక్కడ మీటింగ్ పెట్టాలంటే ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాలన్నాడు. అంత పోతున్నారండి. ఫస్ట్ క్లాస్ క్రిమినల్స్ అంటారన్నమాట ఆ ఏరియాలో. మారుతీరావు కూతుర్ని చంపాడు చూసారా, అల్లుడిని చంపేశాడు. అలాంటి ఏరియా అన్నాడంట. అక్కడ ఒక మీటింగ్ పెట్టాలి. డీజీపీ పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ప్రభు అన్నాడంట, డీజీపీ పర్మిషన్ తీసుకోకుండా మీటింగ్ పెట్టలేవా అన్నాడు. ప్రభా అక్కడ మీటింగ్ పెట్టడం. అయినా సరే వెళ్ళేసరికి ఆ టైం డీజీపీ వెళ్ళిపోయాడు. లోకల్ పోలీస్ స్టేషన్ లో అప్లై చేసి సెక్యూరిటీ కోసం వెళ్ళాడంట. ఏమన్నా అవుతుంది ఆ ప్రాంతంలో. అద్భుతంగా మీటింగ్ పెడితే రక్షించబడి అక్కడ సేవ అయ్యాడు. చర్చ కూడా వెళ్ళాం, పెద్ద చర్చ్ పాట్నాలో. ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఒబీడియన్స్. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఎవరన్నా ఒక్కరు చదవండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా చదవగలరా? నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కొత్త మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. ఆ రోజు రాతా హిల్స్ దగ్గర ప్రేయర్ చేసుకున్నాను. ప్రభువా ఇదిగో నా జీవితాన్ని మిషనరీ పరిచర్య కొరకు సమర్పించుకుంటున్నాను ప్రార్థన చేశాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. హైతోనే ఉండేవాడు అనమాట. ఏ మందిరానికి వెళ్ళినా, ఎక్కడ కదిపినా సరే ఎంత ప్రార్థన చేసేవాడిని. బీహార్లో ఎంత భయంకరంగా ఉంటుందంటే, రిజర్వేషన్ నేను చేయించుకున్నా నా సీట్లో ఉంటాడు, వాళ్ళు ఎగడు. కూర్చో అంటాడు. మనం ఒక ఆయన అయితే నీట్ గా రిజర్వేషన్ సీట్ లో పైన లెదర్ ఉంటారు కదా, దాన్ని బ్లేడ్ తో కట్ చేసి ఇలా మడత పెట్టి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఒకరోజు రైల్వే స్టేషన్ లో కూర్చుంటే దానికి లాక్ కేసు ఉంది చైన్ తో లాక్ కేసు ఉందంటే ఈ ఐరన్ చైర్స్ దొంగ పట్టిపోతారు. ఒకరోజు సమస్తీపూర్ నడిచి వెళ్తుంటే పోలీస్ స్టేషన్ లోపల
తాళం వేసేసి పోలీస్ ఆయన కుర్చీలో కూర్చొని కాళ్ళు పైన పెట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి తాళం వేసుకున్నాడు ఏంటంటే దొంగలు వచ్చి గానులు పట్టిపోతాను. నా కాళ్ళు ప్రభా ఇలాంటి వాడికి ఎలా చేసాడయ్యా బాబు ఈయన సువార్తను. ఒకరోజు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ పిల్లలకి అదే స్కూల్, జేమ్స్ స్కూల్ తప్ప వేరే స్కూల్ లేదు. ఆయన అంటాడు నన్ను సువార్త చేయడం మానేయమన్నారా? ఓ రోజు ఓపెన్ మీటింగ్ లో ఆగస్టు 15 నన్ను యేసు ప్రభు గురించి చెప్పడం మానేయమన్నారా? నేను చెప్తాను, మీరు నన్ను చెప్పొద్దంటే స్కూల్స్ క్లోజ్ చేసేస్తాను, మీ పిల్లలకే చదవండి. ఈ స్కూల్స్ క్లోజ్ చేసి పాలు అమ్ముకుంటాను బీహార్ అంతా. పాలు అమ్ముకుని పోషించబడి మీ పిల్లలకే చదవండి. డీజీపీ ఉన్నాడు అక్కడ, అందరూ ఉన్నారు, నోరెత్తట్లేదు. కలెక్టర్ ఉన్నాడు అక్కడ. నేను చెప్తాను, నేను ఇందుకోసమే వచ్చాను బీహార్, ఇందుకోసమే స్కూల్స్ పెట్టాను. ఏం ఛాలెంజింగ్ అండి, ఛాలెంజింగ్ లైఫ్. సాదా సీదా జీవితాలు సౌత్ ఇండియాలో, ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద మందిని కట్టడం, 10,000 మందినో 1000 మందిని పోగేయడం, ప్రీచింగ్, నో ఛాలెంజ్. ఎంతమందిని పంపించాం మనం? చాలా. సీటింగ్ కెపాసిటీ కాదంట చర్చ్, సండింగ్ కెపాసిటీ ఉండాలంట. సీటింగ్ కెపాసిటీ ఎంతమంది వస్తున్నారు? హౌ మచ్ సండింగ్ కెపాసిటీ? సండింగ్ కెపాసిటీ ఎంత ఉంది చర్చ్కి? ఒకరోజు ఒక చోటుకి వెళ్తే ఒక మనీ ఆర్డర్ వస్తుంది మిషనరీ ఆర్గనైజేషన్. ఎంత తెలుసా? 60 రూపాయలు వస్తుంది. ఆ యొక్క మిషనరీ వెళ్ళి ఎక్కడి నుంచి ఒక 60 రూపాయలు, ఎంత తక్కువ అమౌంట్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు 60 రూపాయలు అని ఆయన వెళ్తే ఒక చిన్న పూర్ గుడిసె. అమ్మ పలానా పేరు గల ఆ పూర్ గుడిసెలో బయటకు వచ్చింది. అమ్మ ప్రతి నెల 60 రూపాయలు పంపిస్తున్నావు, నీ ఇల్లు చూస్తే ఇలా ఉంది, నువ్వు ఎలా పంపిస్తున్నావు అమ్మా, నీకే ఇచ్చేలా ఉంది, నువ్వు ఎలా పంపిస్తున్నావు అంటే గుజరాత్ అన్నాడు. కోడ్ వచ్చి అప్పుడు ఉందంట, కోడ్ని గుజరాత్ కోసం పెంచుతున్నారు. ఈమె పర్లోకంలో ఎంత ధనవంతురాలు అంటారు. ఎంత ధనవంతురాలు. అయ్యా 30 గుడ్లు పెట్టిందయ్యా, మరి కోడి గుడ్లు పెట్టడం మానేసిన ఇంకోటి కోడి పెంచుతానయ్యా, ఇది నమ్మేసి. నాకు అంత లేదయ్యా, అదే ఒక కోడిని గుజరాత్ కోసం పెంచుతున్నారు. ఒక కోడిని గుజరాత్ కోసం పెంచుతున్నారు. ఈ మాటని హృదయాల్లో కార్యం జరిగించాలి. మీరెవరో తెలియదు నాకు, మీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. నా భార్యని ప్రార్థన చేయమన్నాను. ఇందులో ఒక్కడైనా దర్శించబడాలి ఈరోజు. ఎంతమంది సహోదరులు ఉన్నారు? మీ మధ్యలోని సహోదరుడు అజయ్ సాం వెళ్ళాలి, ఆశీర్వాదం. ఆ దినాల్లో విలియం కేరీ ఇక్కడ రాకపోయి ఉంటే, విలియం కేరీ అన్నారంట, నేను నూతులో దిగుతాను, తాడు ఎవరన్నా పైన పట్టుకుంటారా? మిషనరీ పరిచర్య అంటే అదే. తాడు పట్టుకుంటే నూతులో పడిపోయిన వ్యక్తిని రక్షించడానికి ఈ కొన పట్టుకుని ఇంకో వ్యక్తి కిందకి దిగుతాడు. ఆయన తాడు పట్టుకునే వాళ్ళు కావాలి. తాడు పట్టుకోకపోతే నీటిలో మునిగిపోతున్న వ్యక్తి చనిపోతాడు. ఆయన రక్షించడానికి వెళ్ళిన కూడా పరమాత్మ పడిపోతాడు. సౌత్ ఇండియాలో మందిరాలన్నీ తాడు పట్టుకుని ఉంటే సరిగ్గా భారతదేశం ఇంకా 3% ఎందుకు ఉంటుందండి? తాడు పట్టుకునే వాళ్ళు లేరు అక్కడ. నేను నీటితో బాధతో చెప్పాను. పీడు భూములు చూడట్లే. ప్రభు మహాకృపను బట్టి నేపాల్లో మాకు పరిచర్య ఒక కుటుంబాన్ని నేపాల్ పంపించు. అక్కడ పరిచర్య ఎలా ప్రారంభించబడిందంటే, ఒక దేవుని సేవకుడు, నేపాల్ అంటే ఇంకా రోడ్లు కుదుపులే అన్నమాట, కొండలు పైకి కిందకి జంపి ఊళ్ళంతా హోనం అయిపోయిందంట. రాత్రంతా ప్రయాణం చేసి ఏదైనా మసాజ్ చేసే బార్బర్ ఏమన్నా దొరుకుతాడని అక్కడ ఉన్న ఆయన అడిగి
ఆ బార్బర్ షాప్కి వెళ్తే ఆ బార్బర్ షాప్ లో కటింగ్ చేస్తున్న ఆయన్ని అడిగాడంట, బాబు నీకు యేసు ప్రభు గురించి తెలుసా అని అడిగాడు. ఈ చుట్టుపక్కల నేను ఒక్కడనే కటింగ్ చేసేవాడిని, అటువంటి పేరు గలడు కటింగ్ చేయించుకోవడానికి రాలేదు. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ నార్త్ ఇండియా. యేసు ప్రభు దేవుడు అంటే తెలియదు. అది అలాంటి నేను ఒక్కడనే కటింగ్ చేసేవాడిని, అలాంటి వ్యక్తి ఒక్కడో కూడా రాలేదు. చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఇక్కడ సిల్చర్లో ఒక రోజు నేను బయటకు వెళ్ళి ఇలా అడిగాను, చర్చ్ జీసస్ చర్చ్ అంటే ఆడనేది ఈ షాప్ లో దొరకదు, ఆ షాప్ లో ట్రై చేయాలి. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. కొంతమందికి తెలిసి ఉంటది, ఆడికి అసలు ఒకసారి కూడా యేసు ప్రభు ఈ చర్చ్ ఈ షాప్ లో దొరకదు, ఆ షాప్ లో ట్రై చేయన్నాడు జీసస్ చర్చ్. ఎవరిది బాధ్యత? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? రక్షించబడింది నీది రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మందిరాన్ని ఎందుకు ఈ కరోనా వచ్చింది? ఏంటి కరోనా దేవుడు ఎందుకలా చేశాడు? సౌత్ ఇండియా చర్చిని మేలుకొల్పడానికి, ఆయన ఎదురు పడుతుంది అలర్ట్ చేయడానికి 2016 మంది పాస్టర్లు చనిపోయారండి ఆంధ్ర తెలంగాణ కరోనా టైం. 2016 మంది పాస్టర్లు సేవకులు ఎన్నడూ దున్నబడిన పీడు భూమి. 126 కీర్తన 126 కీర్తన 5-6 వచనాలు చదవండి. ఎవరన్నా 126వ కీర్తన 5-6 వచనాలు స్పీడ్గా చదవాలి ఎవరప్పుడు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకుని వచ్చును. చాలండి. కన్నీళ్లు విడిచుచూ విత్తువాడు, కన్నీళ్లు విడిచుచూ విత్తువాడు. భారతదేశం వెనకాల ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి. కన్నీళ్ళు ఒక్కొక్కసారి ఆ ప్రజలను చూసినప్పుడు ఎంత కన్నీరు వస్తుందంటే నేను చెప్తాను. ఒక బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక ఆమె బేబీని ఎత్తుకుని ఇలా పట్టుకుని, నార్త్ ఇండియాలో బస్సులో ప్రయాణం చేయాలంటే ఫెవికల్ అడ్వర్టైజ్మెంటే. మీరు చూసారా లేదు? ఫెవికల్ పైన అట్లా రోజైతే నేను పైన కూర్చుంటే పట్టుకునే వాడు కింద పడిపోతానేమో అని భయం. బస్సు సీటింగ్ కెపాసిటీ 30 అంటే దాదాపు దగ్గర 100 మంది పైన కూర్చోబెడతాడు. పైన టాప్ మీద కూర్చోబెడతాడు. కొంతమంది వేలబడతారు, కింద కూర్చుంటారు, సీట్లో కూర్చుంటారు. భయంకరంగా ఒక చిన్న బేబీని ఇలా పట్టుకుని ఒక ఆమె ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కాళ్ళు, చిన్న బేబీ కాళ్ళు పక్కన సీట్లో ఉన్న ఒక వ్యక్తితో, ఆయన హయ్యర్ క్యాస్ట్, ఈమె లోయర్ క్యాస్ట్. ఆ చిన్న బేబీని తీసుకుని ఇలా కాళ్ళు రెండుగా చీల్చి కిటికీలోంచి పాడేస్తే, ఆ విండోలోంచి పాడేస్తే ఎవరు ఆయన ఏమనలే. ఇప్పటికీ ఉన్నాయి అలా. ఉన్న సంఘటన విన్నారా న్యూస్ లో? కన్నీళ్లు విడిచిస్తూ ఇத்துవాడు. ఎవరు కన్నీరు కారుస్తారు వీళ్ళ కొరకు? మనం సేఫ్ గా ఉన్నాం, బాగున్నాం, చక్కగా మంచి ఇంట్లో ఉంటున్నాం, మంచి భోజనం తింటాం, మంచి దేవుడు ఆశీర్వదించాడు. ఆ దినాలు అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు అలా అనుకుంటే మన దగ్గరికి కూర్చుండే పరిస్థితి, మన దగ్గర కూర్చుండే పరిస్థితి. నీ నిమిత్తం ఎవరు వెళ్తారు అంటే నన్ను పంపు, నేను ఉన్నాను అన్నాడు. సువార్త ప్రకటించే పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైన వాడు. ప్రార్థించేవారు కావాలి, పంపించేవారు కావాలి, ప్రకటించేవారు కావాలి, ఆడు పట్టుకునే వాళ్ళు కావాలి,
నువ్వు తాడు పట్టుకుంటావా? ఈరోజు నీకు ఒక ఛాలెంజ్. నువ్వు తాడు పట్టుకుంటావా? అజయ్ గారు అస్సాం వస్తే మీలో తాడు పట్టుకునే వాళ్ళు ఎవరు? యుద్ధంలో యుద్ధం చేసేవాడికి ఒకే జీతం, సామాన్ల దగ్గర కాపలా కాసేవాడికి ఒకే జీతం అన్నాడు. నువ్వు ఇక్కడ కానీ సామాన్ల దగ్గర కాపలా ఉంటే సౌత్ ఇండియాలో ఉండి ఇక్కడ మాట్లాంటి వాళ్ళు యుద్ధం చేస్తే ఒకే జీతం, ఒకే బహుమానం. మాకు మంచి కుటుంబాలు, మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి ఆర్థిక పరిస్థితి దేవుడు మాట్లాడాడు. ఇదే చూపించి a pastor became a missionary అయ్యాడు. మా చర్చలో చెప్తూ ఉంటుంది, మీ పిల్లలు దేవుని కోసం సమర్పించండి. ఒక మంచి కుటుంబం నుంచి వచ్చింది నాకు అమ్మాయి, రైల్వే ఎంప్లాయీస్, 2 ఆడపిల్లలు. అన్న మా 2 పిల్లల్ని మిషనరీకి ఇచ్చేస్తాను. ఎందుకంటే మిషనరీ పిల్లల్ని ఎవరు మా అమ్మాయి అడవుల్లో ఏమైపోతుందో ఏంటో. చాలా మంది మిషనరీలకు వివాహాలు, నాకు 30 సంవత్సరాలు వివాహం ఇచ్చేవారు ఏంటి? 2 పిల్లలు మిషనరీ. ప్రియమైన వాళ్ళ కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషంగా. ఎన్నో కన్నీళ్లు. ఈరోజు సౌత్ ఇండియాలో క్రిస్టియన్స్ అన్నవాడు సంతోషంగా ఉన్నారు అంటే కారణం ఏంటో తెలుసా? కన్నీళ్లు విత్తారు. ఇక్కడ లేవు కన్నీళ్లు. ఈ బీడి భూములు తడపడానికి కన్నీళ్ళు లేవు. ఈ బీడి భూములు దున్నడానికి ఎవరు రావట్లేదు. అందుకని ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్, డౌరీ సిస్టమ్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, మూఢనమ్మకాలు. ఒక విషయం చెప్తాను, చాలా కాలం నుంచి ఒక ఆమెకు బిడ్డలు లేకపోతే గంగమ్మ తల్లికి మొక్కున్నాను, గంగమ్మ తల్లి నువ్వు నాకు కానీ బిడ్డనిస్తే నీకే బలిచ్చేస్తాను. ఎన్నో సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టాడు, చిన్న బిడ్డ. మర్చిపోయింది గంగమ్మ తల్లికి మొక్కున్న మొక్కు. బిడ్డ చక్కగా ఎదుగుతున్నాడు, చాలా సంతోషంగా ఉంది. భర్త చాలా భర్త అనారోగ్యం వచ్చింది. అంటనే జ్ఞాపకం వచ్చింది, ఏంటో తెలుసా? నేను ఆ రోజు తీసుకున్న తీర్మానం గంగమ్మ తల్లికి ఇస్తానని ఇవ్వలేదు, కాబట్టి నా భర్త అనారోగ్యం పాలైపోయాడు, నా భర్త చనిపోతాడు, కాబట్టి నా బిడ్డను బలి. ఏంటో తెలుసా? ఆయన బాగుపడితే మళ్ళీ ఇంకొక అనుపన్న వస్తుందని మా బిడ్డను తీసుకుని వెళ్ళి గంగా నదిలో పాడేసి. నేను స్టోరీస్ చెప్పట్లేదు నీకు. గంగా నదిలో పాడేసి ఇంటికి వచ్చి చూసరికి ఇంటి దగ్గర భర్త కూడా చనిపోయాడు. దిక్కు తోచని స్థితిలో ఆమె కూడా దూకి గంగా నదిలో పడి చనిపోదాం అని వెళ్తుంటే ఈ లోక అక్కడ స్వార్థ చెప్తున్నాడంట గంగా నది ఒడ్డున. యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలుసా? నీ కొరకు నా కొరకు మరణించాడు 2000 సంవత్సరాల క్రితం. నేను ఫలానా తారీఖున ఫలానా ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్తుంటే పర్యటన వెళ్ళి కాలర పట్టుకున్నాను. 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చి చెప్తావా ఈ మంచి వార్తని? నా కొడుకు చచ్చిపోవడానికి నువ్వే కారణం. నిన్ను దేవుడు ఎందుకు ఆలస్యం చేసావు? నిన్ను లెక్క అడుగుతాడు అని చెప్తున్నాను. మీ దేవుడు నిన్ను అడగడా? ఇంత మంచి న్యూస్, ఇంత ఇలాంటి ప్రజలు ఉన్నప్పుడు చెప్పడానికి అడిగిందంట. కష్టం అయిపోయాడు. 1 గంట ముందు వచ్చి చూస్తుంటే నాకు బిడ్డ బతుకుంటాడు. 1 గంట ఆలస్యం అవడం వల్ల ఎంత ఆలస్యం అయితే అంతమంది చచ్చిపోతాం. బీబీసీ న్యూస్ లో సవాలు గంగనది ఒడ్డున 2000 సవాలు కాదు, లక్షల్లో ఉన్నాయి సవాలు. ప్రార్థన చేయాలి. కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషగానంతో క్రై అవుట్. ప్రార్థన చేయి, నీరు ఖర్చు ప్రార్థించి
యేసయ్య నీ కొరకు నా కొరకు ఒక బాధ్యతను విడిచిపెట్టి వదిలి వెళ్ళాడు. శిష్యులుగా చేయండి. ఇదిగో మీకు పరిశుద్ధాత్మని ఇస్తున్నాను, మీరు శక్తివంతుతో వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. నా 6 సంవత్సరాల కొడుకుని తీసుకుని, నా భార్యను తీసుకుని ఈ మందులని ఆస్తులు విడిచిపెట్టి ఇక్కడ ఏది తీసుకోవద్దు, నువ్వు వెళ్ళు అన్నాడు. నేను ఇప్పుడున్న ఇంట్లో ఇలాంటి ఇంట్లో ఉంటానని ఇన్ని సదుపాయాలు ఇంట్లో వస్తాయనుకోలేదు. ఆయన మాట వినండి. జస్ట్ ఒబే. నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు అంతే. నేను చూపించే దేశానికి వెళ్ళు. ఈ రోజు మీలో వింటున్న వాళ్ళు తాడు పట్టుకునే వాళ్ళ గుంపు అలా అన్న ఉండాలి, వచ్చే గుంపులో అన్న ఉండాలి. ఈ రెండాటిలో లేకుండా ఉంటే వాళ్ళలో ఒక గుంపులో ఉండడం డౌటే. తాడు పట్టుకున్న గుంపులో ఉండాలి భారం కలిగి, లేకపోతే వెళ్ళే గుంపులో ఉండాలి. ఈ 2 లిస్టులో లేవా, వేరే లిస్టులో ఉన్నామంటే నీ యొక్క రక్షణ డౌటే. ఇంకా రక్షించబడ్డావు. ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వు ట్రూ కన్వర్షన్ నీలో జరిగితే ఆ భారంతో ఉంటావు. ఆ ప్రార్థన, ఆ ప్రజల కోసం, అయ్యో సువార్త అందని వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటావు. ఫస్ట్ లెవెల్ క్రిస్టియన్స్ దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, కారు ఇచ్చాడు, అవన్నీ నాకు కూడా ఇచ్చాడండి. దానివల్ల నో సాటిస్ఫాక్షన్. అది ఫస్ట్ లెవెల్ క్రిస్టియన్. దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చాడు. సెకండ్ లెవెల్, దేవునికి ఇచ్చాను. దేవుడు నాకు ఇచ్చాడని గుంపులో ఉంటాను, దేవుడికి నేను ఇచ్చానని గుంపులో ఉంటాను. దేవుడు నాకు కారు ఇచ్చాడు, దేవునికి ఇచ్చేసాను. దేవుడు నాకు బిడ్డను ఇచ్చాడు, తిరిగి ఇచ్చేసాను. నేనైతే దేవునికి ఇచ్చే గుంపులో ఉండాలనుకుంటున్నాను, కానీ ఇచ్చాడు 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 అని చెప్పుకునే గుంపులో నేను ఉండాలనుకుంటున్నాను. దేవునికి ఇచ్చాను, నా జీవితాన్ని ఇచ్చాను. నా ఉద్యోగం దేవునికి ఇచ్చానండి. అలా ఎవడో మొదలు పెడితే ఒకరోజు నువ్వు ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా రెడీ అవుతావు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. మరి ఈ మాటలు వింటున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి ప్రభా. చూపించండి. మెడికల్ ఫెసిలిటీస్ లేని ఈ ప్రాంతాలు మాట్లాడు ప్రభా. విద్య అందని ప్రాంతాల ప్రభా, సువార్త అందని ప్రాంతాల మీ బిడ్డలు పట్టుకుని ప్రార్థన చేసే గుంపులో ఉండడానికి సహాయం చేయండి, కృప చూపించండి దేవా. చాలా మంది మెడికల్ ప్రొఫెషనల్స్ కావాలి మాకు. నిజమే తండ్రి, ఆ జేమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా ప్రభా అనేక మందికి దీవెనకరంగా వాడబడుతుంది. ఒకరి విధేయత అనేక మంది నీతిమంతులుగా మారుస్తుంది. కరడు పెట్టిన ఆ క్రూరమైన ఆ యొక్క క్రిమినల్స్ ని మా ప్రభా నీ స్వార్థ ఎంత అద్భుతంగా మారుస్తుందో మేము చూసాం ప్రభా. ప్రభా అటువంటి పరిచర్యలు మా భారతదేశంలో లేచి అలాంటి మిషనరీలు మా సౌత్ ఇండియా నుంచి రావడానికి సహాయం చేయండి, చూపించండి, సహాయం చేయండి. మెడికల్ మినిస్ట్రీ జరగాలి ప్రభా. మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రైజ్ అవ్వాలి మా సొసైటీలో. ఈ సోషల్ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఓ ప్రభా భయంకరమైన, ఓ ప్రభా భావజాలాలు పెరిగిపోతున్న దినాల్లో నీ కొరకు నిలబడి, నీ కొరకు ధైర్యంగా నిలబడి యవనస్తుల గుంపులు రేసి పంపడానికి దక్షిణ భారతదేశంలో సంఘానికి భారం దయచేయమని, సేవకులకు వెలిగింపు దయచేయమని, ఇగో ఈ బిడ్డలు అందరూ మొరపెట్టడానికి సహాయం చేయమని కొంచెం అజయ్ బ్రదర్ మీ ప్రభుత్వ హస్తాలు కాదు. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ ద లార్డ్.